అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అంతర్జాతీయ మార్కెట్కు మరో ఆయిల్ షాక్ తగిలింది. కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు బెహ్రెయిన్ ఆయిల్ కంపెనీ దిగ్గజమైనటువంటి బాప్కో ప్రకటించింది. అయితే బెహ్రెయిన్ ఇంధన రంగాన్ని బాప్కో ఎనర్జీస్ బంద్ కీలకంగా మారబోతుంది. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇరాన్ డ్రోన్ దాడుల దాటికి తీవ్రంగా దెబ్బతింది బాప్కో రిఫైనరీ ప్లాంట్. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఉద్రిక్తతల పరిస్థితుల నేపథ్యంలో చమురు సరఫరా చేయలేమని కూడా చేతులెత్తేసింది ఈ సంస్థ. అంతర్జాతీయ ఇంధన సరఫరా కాంట్రాక్టులన్నింటినీ సస్పెండ్ చేస్తున్నట్లుగా వెల్లడించింది. గ్లోబల్ క్రూడ్ ఆయిల్ సప్లై చైన్ వ్యవస్థలో ఒక కీలకమైనటువంటి లింక్ కట్ అయ్యేటువంటి ప్రమాదం చాలా స్పష్టంగా కనబడుతుంది. బెహ్రెయిన్ నుంచి భారత్కు నేరుగా చమురు రాకపోయినా ప్రపంచ మార్కెట్ ఒడిదుడుకులతో ముప్పు వాటిల్లేటువంటి పరిస్థితులు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అంతర్జాతీయ చమురు లభ్యతను కోలుకోలేని విధంగా దెబ్బతీసేటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటికే ముడి చమురు లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఆయిల్ షాక్ మాత్రం కొంతవరకు ప్రకంపలు రేపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. బెహ్రెయిన్లో అత్యంత కీలకమైనటువంటి బాప్కో పూర్తిగా కూడా చేతులెత్తేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్, చెప్పండి, బాప్కో మూసివేతకు సంబంధించి ఏ దేశాలపైన ప్రధానంగా ప్రభావం పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? మూసివేయడానికి ప్రధానంగా రీజన్స్ ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? బెహ్రెయిన్, ముఖ్యంగా బెహ్రెయిన్కి సంబంధించినటువంటి ప్రభుత్వం దిగ్గజ బాస్కో ఎనర్జీకి సంబంధించినటువంటి ఆయిల్ కర్మాగారాలు మొత్తం కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దాంతోపాటు ఏదైతే ఫోర్స్ మెజ్యూరీ దీనికి సంబంధించినటువంటి ఇరాన్ చేసినటువంటి దాడిలో దానికి సంబంధించినటువంటి మొత్తం ఏదైతే ఇంధనానికి సంబంధించినటువంటి కార్యాగారాలు ఉన్నాయో అవన్నీ కూడా ధ్వంసమైనవి. దాంతోపాటు ఒక 32 మంది వ్యక్తులు కూడా గాయపడినట్లు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం కూడా బాప్కో తాత్కాలికంగా మొత్తం కాంట్రాక్టులన్నీ ఆయిల్కి సంబంధించినటువంటి కాంట్రాక్టులన్నీ కూడా నిలిపివేస్తూ కూడా ప్రకటన చేసింది. ఈ ప్రకటనతో ముఖ్యంగా దేశాలు, గల్ఫ్ దేశాలతో పాటు మొత్తం అన్ని దేశాలకు కూడా ఎఫెక్ట్ చూపే పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఏదైతే ఇరాన్ డ్రోన్ల దాడిలో మొత్తం కూడా ఆయిల్కి సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా మొత్తం ఇదైపోయింది. ఆ వ్యవస్థలో మొత్తం కూడా ఈ ఇంధనానికి సంబంధించినటువంటి మొత్తం కర్మాగారం అంతా కూడా ధ్వంసమైనట్టు చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే మేము ఏమి చేయలేము, మరి మొత్తం కూడా అది మొత్తం కూడా ఇదైపోయింది అని చెప్పి ఆ దేశం ప్రకటిస్తూ ఉంది. ప్రస్తుతం ఇండియాకే కాకుండా అన్ని దేశాలకు కూడా దీని ఎఫెక్టు చూపే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యుద్ధంతో ఇరాన్ చేస్తున్నటువంటి ఏదైతే గల్ఫ్ దేశాలపైన విరుచుకుపడుతున్నటువంటి తరుణంలో ఈ డ్రోన్లతో దాడులో కీలకంగా ఈ ఆయిల్కి సంబంధించినటువంటి కంపెనీలపైన దాడులు చేయడం, ఆయిల్ మొత్తంగా ఇప్పటికే చాలా షార్టేజ్ ఉంది. ఇప్పటికే వాళ్ళు మొత్తం కూడా దాదాపు 15 నుంచి 20% పెరిగిన పరిస్థితి అయితే కనబడుతోంది. ఇప్పుడు ఈ ప్రకటన తర్వాత మళ్ళీ కూడా మరి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో భారత్ అక్కడ నుంచి ఒబ్రైన్ నుంచి భారత్ నేరుగా చమురును కొనుగోలు చేయనప్పటికీ కూడా మొత్తం కూడా ఛార్జీలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇండియాలో కూడా దాదాపు 20 రూపాయల వరకు, అంటే 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు మరి డీజిల్ కానీ, పెట్రోల్ కానీ ఇతరత్ర మొత్తం కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా దీనిపైన తెలుస్తూ ఉంది. అన్ని దేశాలపైన ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది. దాంతోపాటుగా ముఖ్యంగా స్టాక్ మార్కెట్ కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం క్రూడ్ ఆయిల్ పైన ఇన్వెస్టర్లంతా కూడా మరి ఉపసంహరించుకుంటారు కాబట్టి స్టాక్ మార్కెట్లు పడిపోయే అవకాశం ఉంటుంది కొంతవరకు. ఎందుకంటే ప్రధానంగా మనం చూసిన ఆర్థిక స్థావరాలే లక్ష్యంగా దాడులు సాగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. తాజాగా ఇది భారతదేశం పైన పరోక్షంగా కొంతవరకు ప్రభావం చూపించిన ఇండియన్ గవర్నమెంట్ ఏ విధంగా ప్రత్యామ్నాయం ఆలోచించేటువంటి పరిస్థితులు ఉండొచ్చు? డెఫినెట్గా దీనిపైన మరి ప్రభుత్వం ఒకవేళ వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఈ పన్నుల వ్యవహారంలో కొంత ఆ పన్నులు తగ్గిస్తే మాత్రం ఇటు భారత పౌరులపైన మరి ఆ నష్టం అనేది జరగకుండా ఉంటుంది.
ఇప్పుడు ధరలు దాదాపు ఒక 20 రూపాయల మేర పెరిగే అవకాశం ఉంటుంది. ఆ 20 రూపాయలు కనుక పెరిగితే ఏదైతే జిఎస్టీ రూపంలో కానీ ఇతరత్ర ట్యాక్సీల రూపంలో కానీ వసూలు చేస్తున్నటువంటి ఆ ట్యాక్సీలు కనుక తగ్గిస్తే మాత్రం సో ఇక్కడ ప్రజలకి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ట్యాక్సీలతో పాటు మరి ఈ పెరిగిన ధరలు పెంచితే మొత్తం ఇటు గ్యాస్ ఇప్పటికే 60 రూపాయలు పెరగడం కావచ్చు, ఇంకా పెరిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. దాంతోపాటుగా డీజిల్, పెట్రోల్ ఇప్పటికే మరి అన్ని వ్యవస్థలకు కూడా, ఎందుకంటే ఈ ఆయిల్కి సంబంధించినటువంటి కర్మాగారాలు అన్నీ మూతపడ్డాయి కాబట్టి సో దూర దేశాల నుంచి మరి ఈ ఆయిల్ను కొనుగోలు చేసినప్పుడు ఆ వ్యయం మొత్తం కూడా, ఆ కొనుగోలు చేసే వ్యయం కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ ఖర్చులు మొత్తం ఈ ఖర్చులు అన్నీ కలిపి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఇటు లాభాలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అన్ని కంపెనీలు కూడా నష్టాల్లో కొనసాగుతున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఈ నష్టాన్ని మరి కప్పిపుచ్చాలంటే ఇది ప్రజలపైన భారం పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకొనుంది. భారత్ మరి ప్రస్తుతానికైతే భారత్లో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లు ఇప్పటికే చాలా పతనంలో కొనసాగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దాంతోపాటు రూపాయి విలువ కూడా దాదాపు 92 పాయింట్ చేంజ్కి పడిపోయిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఈ ఎఫెక్ట్తో ప్రపంచ దేశాలతో పాటు ఇండియాకు కూడా మరి పెద్ద ఎఫెక్ట్ చూపే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సతీష్, ఒక్కసారి మనం గల్ఫ్ దేశాల ఇష్యూకి వెళ్దాం. గల్ఫ్ దేశాల్లో కూడా ఆల్మోస్ట్ ఇలాంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే సో సైనిక పరంగా కొంత అంశాన్ని పక్కన పెట్టేసిన భారీగా ఆస్తి నష్టాలు సాగుతున్నటువంటి పరిస్థితి, ఇప్పుడు కనబడుతున్నటువంటి ఈ బాప్కో మూసివేత లాంటి అంశాలతో మాత్రం సో ఆర్థికంగా చాలా వరకు నష్టాల తీవ్రతను ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్స్. మరి ఇలాంటి సందర్భంలో సో ఈ తీవ్రతను ఎదుర్కోవడానికి ఆ దేశాలు ఎలాంటి మార్గాలు అవలంబించే పరిస్థితి ఉండొచ్చు? డెఫినెట్గా ఇప్పుడు ఏదైతే ఇరాన్ క్షమాపణ చెప్పిన తర్వాత ముఖ్యంగా మరి అన్ని దేశాలు కూడా, గల్ఫ్ దేశాలకు సంబంధించిన అన్ని దేశాలు కూడా మళ్ళీ పునరుద్ధరణ చేసే అవకాశం కనబడుతూ ఉంది. ముఖ్యంగా ఇరాన్ చేసినటువంటి దాడిలో ఈ గల్ఫ్ దేశాల్లో ఓన్లీ ఆయిల్కి సంబంధించినటువంటి నిల్వలు కావచ్చు, ఆయిల్కి సంబంధించినటువంటి ట్యాంకర్లు కావచ్చు, ఒకవైపు వాటర్కి సంబంధించినటువంటి ఇష్యూల మీద, అంటే మొత్తం ఏదైతే ఈ డ్రోన్ల దాడులు ఉన్నాయో ఆయిల్, అలాగే ఇంధన కర్మాగారాలు, వాటర్ మొత్తం కూడా జనజీవనానికి సంబంధించి వాటిపైననే ఫోకస్డ్గా మరి డ్రోన్ల దాడి జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతానికి ఆయా దేశాలు కూడా ఆలోచిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కూడా మొత్తం ఏదైతే ఆర్థిక వ్యవస్థ ఉందో అన్ని దేశాలకు అతలాకుతలంగా మారిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. ట్రంప్ ఇప్పటికే చెప్తా ఉన్నాడు, ఇంధనానికి సంబంధించి మొత్తం కూడా ధరలు పెరిగే అవకాశం ఉంది. సో అందరూ కూడా రెడీగా ఉండాలి, అవి ఫేస్ చేయాల్సిన అవసరం అన్ని దేశాలపైన ఉంది అంటూ కూడా ఆయన పొద్దున ప్రకటన చేసిన పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా మరి ఒకవేళ ఈ యుద్ధం ఆగితే తప్ప దాదాపు ఈ వారంలో కనుక ఇప్పటికే 9-10 రోజులు అవుతుంది యుద్ధం చేయబట్టి, ఈ యుద్ధం ఇంకా ముందుకు ఇలా కొనసాగుతాయి, ఇంకొక 10 రోజులు కనుక కొనసాగితే ఇప్పుడున్నటువంటి రేట్లు అన్నీ కూడా అది ముడి చమురు అయినా సరే, ఈ డీజిల్ అయినా పెట్రోల్ అయినా, ఏ ఇంధనానికి సంబంధించి అయినా, ముఖ్యంగా విమానాలు నడవాలన్నా, ఇటు బస్సులు నడవాలన్నా, ఏ ఒక్క పరికరం నడవాలన్నా డీజిల్, పెట్రోల్, చమురుకు సంబంధించే మొత్తం ఉంటుంది. కాబట్టి సో ఈ మొత్తం వ్యవహారం అంతా ఈ యుద్ధం పైనే ఆధారపడి ఉంది. కాబట్టి ఒకవేళ యుద్ధం ఆగకపోతే కనుక దాదాపు అన్ని పెట్రోల్, డీజిల్, ఇంధనానికి సంబంధించి అన్ని ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఇదంతా కూడా అన్ని దేశాలపైన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి యుద్ధం ఎటువైపు వెళ్తుంది అనేది కూడా ఇక్కడ ప్రధానంగా అంశంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. యుద్ధం ఇలాగే కొనసాగితే భారతదేశంతో పాటు అన్ని దేశాలకు కూడా ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలం అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద అంతర్జాతీయ మార్కెట్కు మాత్రం మరో ఆయిల్ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది సో బహ్రెయిన్ ఆయిల్ కంపెనీ దిగ్గజమైనటువంటి బాప్కో. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే బహ్రెయిన్ ఇంధన రంగానికి బాప్కో ఎనర్జీస్ బంద్ కీలకంగా మారబోతుంది. ఇరాన్ డ్రోన్ల యొక్క దాడుల ధాటికి కూడా తీవ్రంగా దెబ్బతింది బాప్కో రిఫైనరీ ప్లాంట్. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మరి ముఖ్యంగా చమురు సరఫరా చేయలేమని కూడా సంస్థ చేతులెత్తేసినటువంటి పరిస్థితి. అంతర్జాతీయ ఇంధన సరఫరా పైన కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కాంట్రాక్టులన్నింటినీ కూడా సస్పెండ్ చేస్తున్నట్లుగా వెల్లడించడం జరిగింది. గ్లోబల్ క్రూడ్ ఆయిల్ సప్లై చైన్ వ్యవస్థలో కూడా ఒక కీలకమైనటువంటి లింక్ కట్ అయినటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. అయితే బహ్రెయిన్ నుంచి భారత్కు నేరుగా చమురు రాకపోయినా ప్రపంచ మార్కెట్ ఒడిదొడుకులతో మాత్రం ముప్పుతో వాటిల్లేటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అంతర్జాతీయ చమురు లభ్యతను కోలుకోలేని విధంగా కూడా దెబ్బతీసేటువంటి పరిణామంగా దీన్ని భావిస్తున్నారు విశ్లేషకులు.